హాయ్ అండి, నేను మీ దుర్గేష్. సో ముంబై హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకా లేట్ చేయకండి. ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయండి. రీజనబుల్ ప్రైజ్లలో ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే సదాశివపేట వరకు కూడా హెచ్ఎండి లిమిట్స్ లోకి వస్తుంది. సో రీజనబుల్ రింగ్ రోడ్ కూడా మన పెద్దాపూర్ గిర్మాపూర్ దగ్గర స్టార్ట్ అవుతుంది. చాలా పెద్ద ఎగ్జిట్ అండి. సో సంగారెడ్డి వరకే ఇంత ముందు ఉండేది మనకి హెచ్ఎండి లిమిట్. సో సదాశివపేట కూడా మనకి హెచ్ఎండి లిమిట్స్ లోకి వస్తుంది. సో ఈ పెద్దాపూర్, నందికంది, సదాశివపేట ఈ మధ్యలో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా 100% సక్సెస్ అవుతారు. ఈ టైంలో బయర్ టైం అండి. ఈ టైంలో మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సదాశివపేట బిలో మీరు ఎక్కడ చేసినా 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే సంగారెడ్డి కూడా హెడ్ క్వార్టర్. సో సదాశివపేట కూడా ఎప్పటి నుంచో కూడా ఎంప్లాయ్మెంట్ ఉంది, రెసిడెన్షియల్ ఉంది. సో మంచి రెంటల్ కూడా వస్తుంది అక్కడ నుంచి. సో సదాశివపేట కూడా మున్సిపాలిటీ. సో ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చింది. సో హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తే ఆల్మోస్ట్ సదాశివపేట వల్ల హైదరాబాద్ ఇంకా. సో సంగారెడ్డి హైదరాబాద్ లో ఒక భాగం ఇంతవరకు. సో ఇప్పుడు సంగారెడ్డి కూడా హైదరాబాద్ లో కలిసిపోయి సదాశివపేట వరకు వెళ్ళిపోయింది హెచ్ఎండిఏ. సో రీజనల్ రింగ్ రోడ్ మనకి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈ నెక్స్ట్ మార్చ్ లో స్టార్ట్ అవుతుంది అంటున్నారు. సో మార్చ్ వరకు కూడా మనకి ఈ టైంలో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు అయితే మీకు మంచి అప్రిసియేషన్ ఉంటుందండి. సో అన్ని అప్రూవల్స్ కూడా చూసుకోండి. మీకు డిటిసిపి ఇంతకుముందు డిటిసిపి ఉంటే డిటిసిపి అప్రూవల్, కొత్తగా హెచ్ఎండిఏ మనకు ఎప్పుడైతే అధికారికంగా ప్రకటించి అధికారికంగా ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మనకి హెచ్ఎండిఏ మనం చూసుకోవాలి అప్రూవల్స్ ఉన్నాయా లేదా. దాని తర్వాత రేరా తర్వాత ఆ వెంచర్ కి బ్యాంక్ లోన్స్ ఉన్నాయా, సో అవన్నీ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి. సో మీకు ఈ తక్కువ టైంలో అంటే ఇప్పుడు ఈ తక్కువ టైంలో ఇవన్నీ చూసుకోవాలంటే మీకు ఒకసారి సైట్ విజిట్ చేయండి. మీకు ఏ ప్రాజెక్ట్ అయితే నచ్చిందో ఒకసారి చూడండి. తక్కువ ప్రైస్ లో ఉన్నప్పుడే ఒక ప్లాట్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఒక 10 years బ్యాక్ కూడా ఓఆర్ఆర్ దగ్గర కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కూడా చాలా మంది భయపడ్డారు. సో అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఓఆర్ఆర్ బేస్ చేసుకుంటే పటాన్ చెరువు ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు 80,000 70,000 అలా ఉన్నాయి ప్రైజెస్. ఓఆర్ఆర్ దాటితే 30,000 నుంచి 50,000 వరకు ఉంది. సో మధ్యలో మనకి నాందేడ్ హైవే, సో నేషనల్ నెంబర్ 161 నాందేడ్ హైవే ఉంది. సో మనకి రుద్రారం వరకు అంతా రెసిడెన్షియల్ ఫామ్ అయిపోయింది. సో రుద్రారం నుంచి మళ్ళీ కంది ఐఐటి వరకు అంతా కొంచెం కన్జర్వేషన్ జోన్ ఉంటుంది. సో దాటగానే సంగారెడ్డి హెడ్ క్వార్టర్, సో రీజనల్ రింగ్ రోడ్, సో మళ్ళీ నందికంది, సదాశివపేట. సో ఇమ్మీడియట్ గా రీజనల్ రింగ్ రోడ్ స్టార్ట్ అవుతే మనకి పెరిగే గ్రోత్ అంతా ఉండేదంతా మనకి సదాశివపేట వరకు ఇమ్మీడియట్ గ్రోత్ పెరుగుతుంది. ఎందుకంటే సదాశివపేట వరకు కూడా హెచ్ఎండి లిమిట్స్ లోకి వస్తుంది కాబట్టి సంగారెడ్డి వరకు ఇంతకుముందు ఉన్న రేట్లన్నీ పెరిగిపోయినాయి. సో దీనివల్ల మనకి రీజనల్ రింగ్ రోడ్ స్టార్ట్ అయిందనంటే ఇమ్మీడియట్ గా మనకి సదాశివపేట వరకు రేట్లు పెరుగుతాయి. సో ఈ టైంలో తక్కువ ప్రైజ్ లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి, 100% సక్సెస్ అవుతారు మీరు. సో మనకి రీజనల్ రింగ్ రోడ్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. సో మనకి నేషనల్ నెంబర్ 161 ఏఏ నంబర్ ఇచ్చారు దానికి. సో మనం ఈ ఒకసారి చూసుకొని ఈ టైంలో మంచి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ముంబై హైవేలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్ట్రాడనరీ ఎంప్లాయ్మెంట్ ఉంది, కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయి, ఐటీ ఉంది, సంగారెడ్డి ఎడ్యుకేషనల్ హబ్ ఉంది, మెడికల్ ఉంది. సో మంచి డెవలప్మెంట్ అవుతుంది, మంచి అప్రిషియేషన్ కూడా వస్తుంది మీకు. సో ఈ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ.